ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్న వేళ తెలంగాణ వాసులు ఆందోళనకు గురవుతున్నారు. రాష్ట్రంలో చాలా మంది ప్రజలు ఇజ్రాయెల్లో ఉపాధి కోసం వెళ్లారు. ప్రస్తుతం ఆ దేశంలో యుద్ధం తారాస్థాయికి చేరడంతో తెలంగాణ వాసుల కుటుంబాలు భయాందోళన చెందుతున్నాయి. ఇజ్రాయెల్లో ఉన్న తమ వారి పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫోన్, వీడియో కాల్స్ ద్వారా యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఇజ్రాయెల్ ప్రభుత్వం బంకర్లను ఏర్పాటు చేసినప్పటికీ ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని తెలంగాణ వాసులు బిక్కుబిక్కుమంటున్నారు. भारत गवर्नमेंट हम लोग इंडिया से यहाँ पे दुबई को यात्रा को आए हैं. सब लोग यहाँ पे 5 डेज से 6 डेज के लिए आए हैं, पर इट्स बीन ऑलरेडी 10 डेज हम यहाँ पे रह रहे. हम यहाँ पे फंस गए हैं, पैसे भी खत्म हो गए और एक्सपेंसेस भी बहुत ज़्यादा बढ़ रहे हैं. बड़ों को दवाई का मुश्किल हो रहा है, छोटों को बच्चे का मुश्किल हो रहा. इट्स बीइंग सो डिफिकल्ट टू स्टे हियर. और प्लीज़ कैसे भी करके हमको इंडिया वापस लेके जाओ. प्लीज़ हेल्प अस गवर्नमेंट. మేము ఇండియన్ టూరిజం మినిస్ట్రీ కూడా మెయిల్ పెట్టినారండి. వాళ్ళు రిప్లై అంటే మీరు సేఫ్ గా రూమ్ లో ఉండండి అని తప్ప వేరే ఎలాంటి రెస్పాండ్ ఇవ్వడం లేదు. దుబాయ్ గవర్నమెంట్ కూడా మీకు హోటల్ అకామిడేషన్ ఫ్రీ అని డిక్లరేషన్ చేశారు, కానీ హోటల్కి అడిగితే వాళ్ళు డినై చేస్తున్నారు. దుబాయ్ కూడా ఈరోజు గవర్నమెంట్ టూరిజం మినిస్ట్రీ కూడా మెయిల్ పెట్టినా కూడా మనకు ఎలాంటి రిప్లై లేదు. ఖర్చులు అన్ని రోజుకు భరిస్తున్నారు. చాలా మంది కస్టమర్ పే చేయలేకపోతున్నారు. సో ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. కొంచెం ఇండియా గవర్నమెంట్ అలాగే తెలంగాణ మినిస్ట్రీ కూడా కొంచెం దీనికి ముందుంది, మనకు కొంచెం ఇవాక్యువేట్ చేసి ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారు సార్ ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను శ్రావణిని. మేము మిర్యాలగూడ నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము. మేము 46 మెంబర్స్ వచ్చాము. ఇక్కడ దుబాయ్లో స్టక్ అయిపోయి ఉన్నాము. ఇక్కడ వార్ జరగడం వల్ల మా ఫ్లైట్స్ అన్నీ క్యాన్సిల్ అయ్యాయి, డిలే అయిపోతున్నాయి. మేము టికెట్స్ బుక్ చేసుకున్నా కూడా మళ్ళీ డిలే అయిపోతున్నాయి. ఇక్కడ మేము చిన్నపిల్లలతోని పెద్దవాళ్ళతోని చాలా ఇబ్బంది పడుతున్నాము. అకామిడేషన్ ఎక్స్పెన్సెస్ పెరిగిపోతున్నాయి రోజుకి. చాలా సఫర్ అవుతున్నాము. సో మాకు ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా మమ్మల్ని ఇక్కడ నుంచి ఎవాక్యువేట్ చేయగలరని కోరుకుంటున్నాము. ఇండియన్ గవర్నమెంట్ అండ్ తెలంగాణ గవర్నమెంట్ సీఎంని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్లీజ్ డూ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. థ్యాంక్ యూ.